వెల్కమ్ టు అక్షయాస్ ఫన్ వరల్డ్. అలా మన డే 2 సింగపూర్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. క్యాబ్ వచ్చేసి ఇలా బస్ బిలో డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫ్రమ్ హియర్ ఇలా ఎస్కలేటర్స్ అయితే ఉంటాయి. వన్స్ ఎస్కలేటర్ నుంచి గెట్ డౌన్ అవ్వగానే టువర్డ్స్ రైట్ సైడ్ ఉంది మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి సింగపూర్ ఓషనేరియం. అలా ఎంటర్ అవ్వగానే ఈ బ్లూ ఫిషెస్ అయితే ఫస్ట్ హాయ్ చెప్పేసినాయి అండి మాకు. పర్సనల్లీ నాకైతే ఈ ఫిషెస్ చాలా బాగా నచ్చాయి. దాని చిన్ని బాడీ, ద వే హౌ ఇట్స్ మూవింగ్ అనేది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వన్. ఇంత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసెస్ని ఇంత బిగ్ విండోలో నుంచి అంత దగ్గరగా అలా చూస్తూ ఉంటే అసలు ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. అండ్ ఇందాక చూసిన ఎల్లో అండ్ ఈ వైట్ ఇవి వచ్చేసి జెల్లీ ఫిషెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేసి అది పైనుంచి లైటింగ్ అనుకుంటానండి. లైటింగ్ ఏమో కానీ మొత్తానికి ఈ ఫిషెస్ అయితే ఈ విండోస్ మొత్తానికి ఒక 5 కలర్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట. అండ్ క్యాప్చర్ కూడా చేశాను ఆ కలర్స్ని. అండ్ ఇది వచ్చేసి వైట్ స్పాటెడ్ సీజెల్లీ అంట. ఏమో దట్ బాడీ అయితే జస్ట్ ఒక బబుల్ లాగా ఉండే బాగుంది. యాక్చువల్లీ ఈ ఓషనేరియంలో ఆల్టుగెదర్ ఒక 800 స్పీసెస్ వరకు అయితే ఉన్నాయంటండి మెరీన్ యానిమల్స్. అంటే వాటర్లో ఉండే లివింగ్ యానిమల్స్ అనమాట. ఈ 800 స్పీసెస్ని కూడా వాళ్ళు ఒక 22 జోనల్ ఏరియాస్ నుంచి కలెక్ట్ చేశారంట. అంటే వరల్డ్ మొత్తం మీద ఒక 22 జోనల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఓషన్స్, రివర్స్, లేదంటే సమ్ కోస్టల్ ఏరియాస్ నుంచి కూడా ఆల్టుగెదర్ ఏదైనా ఒక 22 జోనల్ ఏరియాస్ నుంచి అయితే కలెక్ట్ చేశారంటండి ఈ 800 స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ని. మీరు కొంచెం ఇఫ్ యూఆర్ వాచింగ్ క్లోజర్ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలోనే ఒక 200 స్పీసెస్ వరకు అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. నేనైతే 200 స్పీసెస్ వరకు ఈజీగా కవర్ చేశాను ఈ వీడియోలో. ఐ కెన్ ఫీల్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడి నుంచి కొంచెం స్కేరీ వింగ్ అండి. అంటే నిజంగా స్కేరీ కాదు కానీ నాకైతే నాలాంటి వాళ్ళకైతే కొంచెం స్కేరీగానే అనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే పాయిజనస్ వింగ్ స్టార్ట్ అనమాట ఎక్కడి నుంచి. అప్పుడు అక్కడ చూసేటప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు ఇలా ఎడిటింగ్ చేస్తున్నప్పుడైనా సరే నాకు ఒళ్ళంటే కొంచెం జల చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇది ఎల్లో లెగ్డ్ పాయిజనస్ ఫ్రాగ్ అంట. చూడండి ఇప్పుడు మిర్రర్ మీద కూడా అది ఎలా బాగుతుందో బాబోయ్. గెటింగ్ డౌన్ టు గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇదంతా ఒక ప్లెజెంట్ఫుల్ వింగ్ అనమాట. అన్నీ కూడా ఏంటంటే చిన్ని స్మాల్ ఫిషెస్, అది కూడా విత్ గ్రూప్స్ అనమాట. అన్నీ కూడా భలే బాగున్నాయి, ప్లెజెంట్ఫుల్గా చక్కగా గ్రూప్ ఆఫ్ ఫిషెస్ చాలా కలర్ఫుల్గా బాగున్నాయి అనమాట. ఎట్లంటే మనకి కనుక ఛాన్స్ ఇస్తే తీసుకెళ్ళి ఇంట్లో అక్వేరియంలో వేసేసుకుందామా అన్నంత బాగున్నాయి. బ్లూ ఫిషెస్, స్మాల్ టైనీ బ్లూ ఫిషెస్ కదా, అక్వేరియంలో వేసుకోవచ్చు నిజంగా. స్టార్ ఫిష్ అండి, చూసారా? వేరే వాటి నుంచి డిస్టర్బ్ ఏమాత్రం కాకుండా ఎంత ప్రశాంతంగా ఉందో గ్లాస్ కతుక్కుని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్టింగ్రే అండి. వాటర్లో చేయి పెట్టాలంటే మాత్రం హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పెట్టేస్తారు అనమాట. హే, షార్క్ వచ్చేసిందండి. అండ్ పైన వచ్చేసి ఇది వేల్. యాక్చువల్లీ అక్కడ ఉంటారు కదా కొంతమంది చెప్పేవాళ్ళు, వాళ్ళని విసిగించేసానేమో నేను ఏది షార్క్ ఏది వేల్ అని అడిగి. ఇట్స్ ఓకే. ఇక్కడ చూడండి అసలు ఈ బిగ్ ఫిష్, ఇది వేలో ఏమో కానీ అసలు చూడటం అయితే అలానే చూస్తుంది చూడండి. అసలు ఏ మాత్రం డీవియేట్ కాకుండా గ్లాస్లో నుంచి అంతే చూస్తుంది అసలు. మిగతా ఫిషెస్ అన్నీ కూడా ఎంత హాయిగా
చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ ప్లేస్ అంతా మాదే అన్నట్టు ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో కదా. అదిగోండి మళ్ళీ వెనక్కి చూసినా కూడా చూడండి, ఆ ఫిష్ అలానే ఉంది అసలు కదలకుండా కదా. యాక్చువల్ అది గుడ్లు పెడుతుందేమోనండి, అందుకే అలా కదలకుండా ఉన్నట్టుంది కదా. ఈ ఫిష్ చూడండి భలే బాగుంది, కింద నుంచి దాన్ని ఐస్ మూతి అన్నీ భలే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడి నుంచి మరొక వింగ్ అండి, ఒక వాక్వే త్రూ, అన్నీ కూడా షార్క్స్, వేల్స్, బిగ్ ఫిషెస్ అనమాట. ఇక్కడ అసలు ఎలా అనిపించిందంటే నాకైతే అసలు ఓషన్ మధ్యలో నుంచి ఒక సేఫ్ జోన్లో మన వల్ల నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది. బాగుంటుంది కదా అసలు, మన కంప్లీట్గా కవర్డ్ విత్ ఇలా బిగ్ ఫిషెస్. చిన్నప్పుడు మనం ఏదైతే డేంజరస్ యానిమల్స్ అని చదువుకున్నామో, షార్క్స్, వేల్స్, బాబోయ్ అని, వాటి మధ్య నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే బాగుంది ఫీల్ అసలు. సమ్ సెల్లింగ్ స్పేస్ అనమాట అగైన్ హియర్. స్టార్ట్ అయిపోయినాయండి మళ్ళీ బ్యూటిఫుల్ ఫిషెస్. అసలు చూస్తుంటే నాకు ఎవరైనా మంచి పెయింటర్ చక్కగా పెయింటింగ్ వేసేసారా వీటికి, లేదంటే ఒక మంచి కలర్ఫుల్ క్లాత్స్ తీసుకుని కుట్టేసారా అన్నట్టు ఉన్నాయి అసలు వాటి బాడీ. అది బాగున్నాయి కదా అసలు, ఒక్కొక్కటే అంతంత కలర్ఫుల్గా అసలు ఎట్లా ఏమో బాగున్నాయి ఫిషెస్ అయితే అసలు. గ్రూప్ ఆఫ్ టైనీ ఆరెంజ్ ఫిషెస్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్, ఎంత బాగున్నాయి అసలు. ఒక్కో దానికి ఒక్కో విధమైన అట్మాస్ఫియర్ సెట్టింగ్. ఇదైతే ఎవరో ఒక క్లాత్ తీసుకుని కుట్టినట్టే ఉంది కదండి. ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ బాడీ యానిమల్స్ అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి ల్యాబొరేటరీ స్పేస్ అండి టు ఎక్స్పెరిమెంట్. ఇదేదైతే నేను ఇప్పుడు వీడియో క్లిప్ తీస్తున్నానో అసలు ఇక్కడ ఈ గ్యాప్లో నుంచి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారంటే జనాలు, అంటే ఇది అలోడేలే యాక్చువల్లీ. కప్పి ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఎందుకు ఉండదు అసలు. ఇది మాత్రం ఓషనేరియంకి ఒక ఐకాన్ స్పేస్ అని చెప్పచ్చండి. దీని ఒక్కదానికోసమన్నా మనం ఓషనం టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళొచ్చు, అంత బాగుంది. ఇది మన మూవీ స్క్రీన్ అంత ఉంటుందేమోనండి. అండ్ ముందర ఇదంతా ఏంటంటే సిట్టింగ్ స్పేస్ అనమాట. ప్రశాంతంగా అలా కూర్చుని ఆ స్క్రీన్ అలా చూస్తూ, లోపల స్మాల్ నుంచి బిగ్ ఫిషెస్ వరకు ఉన్నాయన్నమాట. వాటిని అలా చూస్తూ కాసేపు ఇట్స్ ఎ ప్లెజెంట్ టైం. స్టార్ట్ అయిపోయినాయండి మళ్ళీ మన బ్యూటిఫుల్ ఫిషెస్. యాక్చువల్లీ ఈ ఓషనరీ మొత్తం మీద ఆల్ టుగెదర్ ఇండివిజువల్గా ఒక 1 lakh వరకు ఉన్నాయంటండి. ఈ మెరైన్ యానిమల్స్ అన్నీ కలిపి సింగిల్గా కౌంట్ చేసుకుంటే ఒక 1 lakh వరకు ఉన్నాయంట. దాని మీద కూర్చుందామా, దాని మీద
ఇది కూడా ఒక వాక్వేనే అండి, క్లోజ్డ్ విత్ ద గ్లాసెస్. కాకపోతే ఏంటంటే విత్ నార్మల్ ఫిషెస్ అనమాట, బిగ్ వన్ కాకుండా నార్మల్ ఫిషెస్. బాగుంది ఇది కూడా, నైస్. అగైన్ ద స్పేస్ విత్ సమ్ స్కేరీ సౌండ్ అండి, అలానే ఉన్నాయి ఆ ఫిషెస్ కూడా. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ సెట్టింగేనండి, న్యాచురల్ ఏం కాదు. కాకపోతే బాగుందన్నమాట, ఒక వాక్వే లాగా బాగుంది ఫొటోస్కి కానీ, ఇలా ఒక వాక్వే కింద చాలా బాగుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ టు వాచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మీరు ప్రేమగా చేసే ఒక్క కామెంట్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కంప్లీట్లీ. నమస్తే.